ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దుఃఖపడుట ఏంటి? ఆత్మ విషయమై దీనత్వం ఏంటి అంటే, ఆత్మకార్యములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇవి లోపల, ఆత్మ లోపల దేవుడు పెట్టినవి. అవి లోపల మనకి ఎక్కడ పొదువై ఉన్నది అని గ్రహించేవారు, ఆ దరిద్రాన్ని గ్రహించేవారు ధన్యులంట, పరలోక రాజ్యం వారిది. దాని విషయమై దుఃఖపడేవారు, నా లోపల ప్రేమ లేదు, నా లోపల సంతోషం లేదు, నా లోపల ఒక ఆనందము లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, మంచితనం లేదు అని ఎవరైతే వారి వారి యొక్క బలహీనతలను పట్టి ఏడుస్తారో, దేవా నాకు కోపం ఎక్కువ ఉందయ్యా, దేవా నాకు ద్వేషం ఎక్కువ ఉందయ్యా, దేవా నా లోపల వ్యభిచార తత్వం కనపడుతుందయ్యా, నా లోపల జారత్వం ఉందయ్యా, నా లోపల అబద్ధాల యొక్క ఆత్మ ఉందయ్యా, నా లోపల పిసినాతనం ఆత్మ ఉందయ్యా, నా లోపల ఒకరు తిట్టే ఆత్మ ఉందయ్యా, ఒకరు దూషించే ఆత్మ ఉందయ్యా అనేది కనుగొని, దాన్ని తెలుసుకొని దాని గురించి దుఃఖపడే వారితో అంటున్నాడు దేవుడు, మీరు ధన్యులు, మీరు అవి తెలుసుకొని దుఃఖపడితే అవి మీలోంచి వెళ్ళిపోతాయి, వాటిని తీసేస్తాను అంటున్నాడు ఆయన. అట్టి విధంగా ఆత్మ లోపల ఉన్న చెడుని గ్రహించగలిగే వారు ధన్యులని, వారిని ఓదారుస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి, యేసుక్రీస్తు యొక్క సన్నిధికి వచ్చిన వారికి ఏమొచ్చిందో తెలుసా అండి? దేవుని సారూప్యము, దేవుని పోలిక. ఆమేన్, హల్లెలూయా.